డీటెయిల్ చూస్తే పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ హైకోర్టులో సవాల్ చేసింది. పోస్టల్ బ్యాలెట్ గెజిట్ స్టాంప్ లేకున్నా చెల్లుబాటు అవుతుందని ఈసీ మెమో ఇచ్చింది. దాంతో ఈసీ గెజిట్ ను వైసీపీ నేతలు మరోసారి హైకోర్టులో సవాల్ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేశారు. దాంతో ఇవాళ హైకోర్టు మరోసారి వాదనలు వినుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ హైకోర్టులో సవాల్ చేసింది. పోస్టల్ బ్యాలెట్ గెజిట్ స్టాంపు లేకున్నా చెల్లుబాటు అవుతుందని ఈసీ మెమో ఇచ్చింది. దీంతో ఈసీ గెజిట్ ను వైసీపీ నేతలు మరోసారి హైకోర్టులో సవాల్ వేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. దాంతో ఇవాళ హైకోర్టు మరోసారి వాదనలు వినుంది. రైట్గా పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ హైకోర్టులో సవాల్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, ఇటు పోస్టల్ బ్యాలెట్ పై ఆ గెజెట్ స్టాంపు లేకున్నా కూడా చెల్లుబాటు అవుతుందని చెప్పి ఈసీ మెమో ఇచ్చింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో వైసీపీ అయితే మరోసారి సవాల్ చేశారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే పోస్టల్ బ్యాలెట్ వివాదం మాత్రం రాష్ట్రాన్ని లో ఉన్న రాజకీయ పార్టీలని ప్రకంపన సృష్టిస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా కూడా ఏదైతే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన అంశంలో మాత్రం కంపల్సరీగా కూడా అక్కడ అధికారి సిగ్నేచర్ తో పాటు కూడా తన సీల్ ఉండాలని చెప్పి ఒక గజెట్ ఉన్నది. దానికి అనుగుణంగానే ప్రవర్తించాలి. కానీ ఏపీలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. ఏపీ ఎలక్షన్ కమిషన్ మాత్రం దానికి విరుద్ధంగా కూడా అమెండ్మెంట్ ఇచ్చిన పరిస్థితి అయితే కనపడింది. ఇది ముమ్మాటికి కూడా ఇది ఇబ్బంది పెట్టే పరిస్థితి అని చెప్పి వైసీపీ చెప్తున్నటువంటి ఈ వాదనలు. దీనికి సంబంధించి నిన్న హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టుకు సంబంధించి ఏదైతే ఈ పోస్టల్ బ్యాలెట్ వ్యవహారం ఉందో, పోస్టల్ బ్యాలెట్ లో మాత్రం దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా ఏపీలో మాత్రం కేవలం సంతకం సీలు లేకపోయినప్పటికీ కూడా వాటిని పరిగణలో తీసుకోవాలని చెప్పి ఈసీ ఇచ్చింది. ఇది పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారు అని వైసీపీ పార్టీ తరఫున లేళ్లాపిరెడ్డి అయితే మాత్రం హైకోర్టుకి వెళ్తాం జరిగింది. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషనర్, ఏపీ ఎలక్షన్ కమిషనర్ మాత్రం మెమో అయితే దాఖలు చేయడం జరిగింది. దీనికి ఏదైతే ఈ సీలు అదేవిధంగా కూడా సిగ్నేచర్ కావాలని చెప్తున్న పరిస్థితి, దానికి రిలాక్సేషన్ ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం దానికి రిలాక్సేషన్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దానికి అనుగుణంగానే తాము ఈ రిలాక్సేషన్ ఇచ్చామని చెప్పి చెప్పిన పరిస్థితి. దీనికి సంబంధించి విచారణ చేయాలి అని చెప్పి కోరినటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఈ ఏదైతే ఇప్పుడు రిలాక్సేషన్ సంబంధించి అంటే సంతకము అదేవిధంగా కూడా స్టాంపు లేకపోయినా కూడా వాటిని పరిగణలో తీసుకోవాలి. ఒకవేళ దానికి సంబంధించి ఏమన్నా అనుమానాలు ఉన్నట్టయితే సంబంధిత అధికారి సంతకం చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అతనికి తెలిసి ఆ వ్యక్తికి సంబంధించి అతని హోదా ఏంటి, అతని సైన్ అవునా కాదా అని తెలుసుకోవడానికి స్పెసిమెన్ సిగ్నేచర్ తో సరిపోల్చుకుని చూసుకుంటే సరిపోతుంది అనే ఈ కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినటువంటి నేపథ్యంలో ఆ మెమోని అయితే మాత్రం ఏపీ ఎలక్షన్ కమిషన్ అయితే మెమోను విత్డ్రా చేసుకుంది. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘమే
తాము ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఆమె విత్డ్రా చేసుకుంది. వెంటనే కూడా ఇక ఈ వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో ఆయనైతే మాత్రం ఈ కేంద్ర ఎన్నికల సంఘం మీదే తాము హైకోర్టులో బిల్ దాఖలు చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దీన్ని హైకోర్టు అయితే లైట్ గా తీసుకుంది. తమకు ఏదైతే కొంత అవకాశం ఉండి సమయం ఉన్న వేళలో వీటిని సంబంధించి కేసు తీసుకుంటామని చెప్పిన పరిస్థితి కనపడింది. దీంతో ఒక్కసారిగా కూడా గత 10 రోజుల నుంచి కూడా ఏదైతే దీనికి సంబంధించి ఈ పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో ఇబ్బందికరంగా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక పార్టీకి కావాలని కుమ్ముగాస్తున్నారు అని ఆరోపణలు ఏవైతే చేశారో దానికి మాత్రం దానికి అంత గ్రావిటీ లేదు. ఇది కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగానే చేసినట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.